చాలా మంది ఇలా టస్కర్ వెహికల్ అన్నారు. నేను లాస్ట్ టైం ఎన్టీఆర్ నగర్లో చేసిన 3-4 వరకు కూడా పర్మిషన్ ఇచ్చినాం మేము. అంటే నేను నేనే ఉంది అక్కడ, కావాలంటే ఉండండి 4-4:30 అప్పుడు ఎవరు లేరు రోడ్ల మీద. మన దేవుని ఒకటి తీసుకుదేళ్ళామని చెప్పి అందరూ చూసేటప్పుడే మనము ఈ ప్రొఫెషన్ అంటే నిమజ్జన కార్యక్రమాలు చేస్తే అందరికీ కన్నుల పండుగ ఉంటుంది. అదే నేను మెదక్ జిల్లాలో చేసినప్పుడు ఏంటంటే ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రానికి అయిపోయేది. మొత్తం రోడ్ల మీద వచ్చేవాళ్ళు జనాలంతా. చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఒక విగ్రహం తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి ఇట్లా వస్తుండే, ఒకరి మీద ఒకరు పోటీ పడి. అర్థమైందా? సార్ చెప్పింది అదే. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే అందరం కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాలి తప్పే ఎవరికి వాళ్ళే గొప్ప అనుకోడు. దేవుని దగ్గర అందరం తక్కువ వాళ్ళని, ఆయన గొప్పవాడు. ఓకేనా? మీరు ఇప్పుడు నేను చాలా మంది రోడ్డు మీద వస్తున్నా చూస్తున్నా, పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ వెహికల్ అంటే డ్రైవర్ అంటారు కదా, దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. నేను పోతున్నా ఊడిపోయింది, ఆ వెహికల్ పోతూనే ఉంది. దానికి వెనకంగా రేడియో స్టిక్కర్ లేదు. ఎవరైనా ఇట్లా టక్కరిస్తే చెప్పండి పరిస్థితి ఏంది? ఏ కార్యక్రమం చేసినా మనం వినాయకుని తీసుకొని వచ్చినప్పుడు కానీ, ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కానీ, నిమజ్జన కార్యక్రమంలో వెహికల్ పెట్టేటప్పుడు కానీ మనం పైన ఉన్నటువంటి వైర్లు ఎంత హైట్లో ఉన్నాయి, మన ఐడియల్ ఎంత హైట్ ఉంది, అసలు ఆ గల్లి ఎట్లా ఏ విధంగా ఉంది, కొన్ని వాటర్ ఉందా, ఎక్కడన్నా కరెంటు తీగల కానీ కరెంటు పోల్ కానీ ఏమైనా టచ్ అయిందా చూసుకోండి ఇవన్నీ. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మొన్న రామంతపూర్లో ఇన్సిడెంట్ తెలుసా మీకు? శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అది చెప్పులు వేసుకున్న వాళ్ళకు, టైర్ ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. ఎవరైతే చెప్పులు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ పాస్ అయ్యి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి దగ్గర. మేము చెప్పడమే కాదు, మేము కూడా చెప్తాం, మీరు కూడా పర్సనల్గా మనందరం కాన్షియస్గా ఉంటే ఏ రకమైన ఇబ్బంది నుంచైనా బయటపడతాం. లేనప్పుడు ఏమైతే చెప్పండి. నేను లాస్ట్ టైం మా ఎస్ఐ మీ అందరం కూడా రాత్రి కూడా మీ అన్ని మండపాలు విజిట్ చేసినాం. చూసారా మమ్మల్ని 24/7 మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎవరో సెక్టర్ వాళ్ళు, ఏఎస్ఎల్, పీసీస్ అందరం కూడా ఏదున్నా కూడా దేనికి ఎలాంటి వదంతులు అయితే నమ్మకూడదు. ఏదున్నా మన వినాయక మహారాజు గారు చూసుకుంటారని. ఓకేనా? కాబట్టి అందరం మనం కలిసికట్టుగా ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మనకు సహకరించాలి. ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పేసి అలచల్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడము, మత సామరస్యాన్ని ఎక్కడ కూడా మనం దెబ్బతీయకూడదు. మన భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామిక దేశము. అందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఒకరి హక్కులకు మనం భంగం కల్పించడానికి ఎవరికి అధికారం లేదు. అది ఏమంటారు, బలహీనులైనా ఎవరు బలవంతులు అట్లని కాదు. అందరికీ సమానం ఉంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటారు, ఎవరి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. కానీ ఒకరిపై ఒకరి మీద నైట్ పూట పోటీ పడి సౌండ్ పెట్టుకొని అందరికి ఇబ్బంది కలిగించిన రాత్రి 10 o'clock వరకు అనుకుంటారు సౌండ్. అర్థమైందా? ఇంకోటి స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. చాలా మంది కాంపిటేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. కొంతమంది నిద్రపోవాలని, నైట్ నిద్రపోకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది వాళ్ళకు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటే తక్కువ లో సౌండ్ పెట్టుకోండి, తక్కువ సౌండ్ పెట్టుకోండి. అది మనకి వినపడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట వింటుంటే. అర్థమైందా? అర్థం కాకుండా ఏముంటే ఏం లేవు, మనకేం అర్థం కాదు. అదే చెప్తున్నా, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక దగ్గర పోయిన వాళ్ళు ఎట్లుండాలి? భక్తితోటి మనం అట్లా ఊగుతూ ఉండాలి. మనసు అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. సార్ చెప్పినట్టు ఏదైనా సరే మీకు పూర్తి సహకారం అందించినాము. ఎక్కడ కూడా ఎల్బీనగర్ పోలీసులు మీకు ఎక్కడ రాలేదు, లేకపోతే మీ దానికి అడ్డుపడేది ఎక్కడ లేదు. నేను చూస్తూనే ఉన్నా కదా, 1 year లాస్ట్ చూసినా కదా, మేము చూసారా? మీరు 4-5 కూడా అయింది. కాబట్టి అందరం కలుగుతాము, అందరం కలిసికట్టుగా పనిచేద్దాము.